స్టార్ట్ చేసినాం కెనరా బ్యాంక్లో. 2018లో నాగార్జున బ్యాంక్కి షిఫ్ట్ అయినాం. ఈ బ్యాంక్లో వడ్డీ పైసలు ఎక్కువ పడతలేవు, మళ్ళీ 2000 కట్టి పర్సనల్ అకౌంట్ తీయాలని చెప్పారు. కిరాణా అది నాగార్జున బ్యాంక్లో అయితే 500కి అకౌంట్ తీసుకున్నట్టే అందులోకి మారింది. ఇలా క్లోజ్ చేస్తామంటే వద్దు, ఇంతకుముందు తీసుకున్న అప్పు పైసలు ఇళ్ళనే పడతాయి, వడ్డీ పైసలు శ్రీనిధి వడ్డీ పైసలు ఈ అకౌంట్లోనే పడతాయి, క్లోజ్ చేయొద్దు, 1100 పెట్టి ఉంచిపెట్టి. ఈ 8 సంవత్సరాల నుంచి నాగార్జున బ్యాంకులోనే మాకు రన్ అవుతుంది. మొన్న రమ్మంటే పోయినాం. మీదే మీ తులసి సంఘము పోలీస్ స్టేషన్ దాకా వచ్చింది, మరి చూసుకోవాలమ్మా అని చెప్పినాం. మరి ఏమైనా ఇష్యూలు ఉన్నాయా సార్ అంటే, మీ ఆధార్ కార్డు మీ గ్రూప్ ఫోటో ఇవ్వండి అమ్మా, మీ సంఘం పేరు పెట్టి ఫేక్ ఎవరినన్నా పెట్టి తీసిరేమో తెలుసుకుందాము అంటే సరే అని చేసి వచ్చింది. అలా 76,000 ఉన్నాయని వచ్చింది. కిందికి పోయి అకౌంట్ చెక్ చేయిస్తుంటే లేదమ్మా ఇలా 2,000 ఉన్నాయి అని అన్నారు. మరి 76,000 ఏంటి సార్ అంటే, అదేదో పొరపాటున వచ్చింది, ఏం లేదు, ఆయన మీ తులసి సంఘము క్లోజ్ చేయమని ఇప్పుడే ఫోన్ చేసిరు అని చెప్పారు. ఆ ఫోన్ చేసింది ఎవరో మాకు తెలియదు. ఇవాళ పోయి స్టేట్మెంట్ తీస్తే అలా నుంచి 76,000 డ్రా అయిపోయినాయి. 2019లో పడ్డాయి. తర్వాత ఒకసారి 25,000, ఒకసారి 10 లక్షలు పడ్డాయి, 9 లక్షలు డ్రా చేసుకుర్రు. ఇవాళ మేము లీడర్లను లేదే దాన్ని క్లోజ్ చేసేసారు. అది ఎవరు చేసిరు అనేది మాకు తెలియాలి, ఎవరు ఫోన్ చేసిరు అనేది మాకు తెలియాలి. ఇలా చాలా ఫ్రాడ్ జరుగుతుంది కెనరా బ్యాంక్. మాకు ఇప్పుడు ఏం కావాలంటే మా పావుల వడ్డీలు మాకు రావాలి, శ్రీనిధి వడ్డీ పైసలు మాకు రావాలి, సంఘబంధం పైసలు మాకు రావాలి. మేము లేకుండా ఆ ఫేక్ లీడర్ లెవెల్లో తెలవాలి, వాళ్ళని ఎవరు పెట్టిరో కూడా తెలవాలి. బ్యాంకు తప్పిదమేది, బ్యాంకులది ఉన్నది, ఆర్పీలది ఉన్నది, ఇంకెవరిది ఉన్నదో రేపు మేము బ్యాంకు పోతే మాకు పూర్తి తెలుస్తుంది, అప్పుడు వాళ్ళ పేర్లు చెప్తాం. బ్యాంకు పోతే లేదమ్మా ఏం లేదు మీది క్లోజ్ అయిపోయింది అంటే, మరి క్లోజ్ అయిపోయినాక మమ్మల్ని ఎందుకు ఇచ్చారు? మరి 76,000 ఎక్కడ పోయినాయి? ఇలా పడ్డాయి కదా 76,000, మేము లేకుంటే ఎవరు డ్రా చేసారు? మాకు అవన్నీ తెలియాలి. మాకు తెలియకుండా ఇవాళ స్టేట్మెంట్ తీస్తే మేము లెక్క చేస్తే 1,00,000 చిల్లర పోయినాయి సార్. అవి పావుల వడ్డీ కావచ్చు, శ్రీనిధి వడ్డీ పైసలు కావచ్చు, ఇంకా ఏమైనా కావచ్చు, అవేమి మాకు ఇవ్వలేదు. మాకు తెలియకుండానే డ్రా చేసింది ఎవరు? తీర్మానం చేస్తారు కదా, తీర్మానం లేకుండా అసలు లీడర్లు లేకుండానే ఎట్లా ట్రాన్స్లేషన్ చేస్తారో మాకు అర్థమవుతుంది. ఇలా బ్యాంకులు చెయ్యుందని మాకు ఒక అనుమానం ఉంది. రేపు పోతే మాకు క్లారిటీగా తెలుస్తుంది. మా సంఘం క్లోజ్ చేయమని ఎవరు ఫోన్ చేసిరో వాళ్ళు కూడా బయటపడాలి. ఎంతమంది సభ్యులు మా సంఘంలో 10 మంది. మిగతా సంఘాలు కూడా అట్లే జరిగినాయా? ఇంకొక సంఘానికి కూడా జరిగిందంట. ఆ సంఘం పేరు జాలెల్లమ్మ సంఘం. అది కూడా ఇదే బ్యాంక్ సంబంధించి వేరే బ్యాంకులలో ఎలాంటివి లేవు. ఈ బ్యాంకులో సార్ కెనరా బ్యాంకులో మాత్రమే జరిగింది. నాగార్జున బ్యాంకులో మొత్తం క్లియర్గానే ఉంది. ఇప్పటివరకు మాది 8 సంవత్సరాల నుంచి మేము కట్టడమైనా, తీయడమైనా, మాకు అప్పులు చేయడమైనా, మా వడ్డీ రిటర్న్ రావడమైనా అంతా కరెక్ట్గా ఉంది. అక్కడ కెనరా బ్యాంక్లోనే జరిగింది పొరపాటు. మరి ఎవరు అది మేము క్లారిటీగా చెప్పలేము. మేము రేపు పోయి మేనేజర్ తోటి మాట్లాడినాక ఏ విషయం అనేది మాకు క్లారిటీ వస్తుంది, అప్పుడు మేము ఇంకొరు 20 లక్షల నుంచి సంఘబంధం కట్టుకుంటున్నాము. సువర్ణ వచ్చి కట్టించుకునేది, మరి సువర్ణ వచ్చి చెప్పాలి కదా మాకు సమాధానం. మరి 20 లక్షలు ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి కడుతున్నాము, ఎంత డబ్బులైనా మాకు చెప్పాలి కదా, చెప్తలేదు. మరి సంఘబంధం ఇప్పుడు అన్ని సంఘాలకు కదా, అన్ని సంఘాలకు రావాలి కదా. మస్తుగా జరిగినాయి. ఇప్పుడు సంఘాలన్నీ ముందరికి రాలేదు, ఇంకొస్తాయి ముందు ముందు. కెనరా బ్యాంక్ లో మాత్రం జరిగింది, కెనరా బ్యాంక్ లో మాత్రం అన్యాయం జరిగింది, మాత్రం న్యాయం జరగాలి. సంతకాలు లేకుండానే పెట్టేసి తీసుకున్నారు. బ్యాంక్ వాళ్ళది ఆర్పీలది కలిసే ఉంటది కదా, అట్లనే చేసిరు. అన్ని బ్యాంకులలో పడ్డప్పుడు న్యాయం కావాలి, మా డబ్బులు మాకు కావాలి. చదువుకున్నాం కదా, సువర్ణ బయటకు వచ్చి మాట్లాడాలి, సమాధానం చెప్పాలి మాకు. దివ్యకి 2 తులాల బంగారం ఇచ్చిందంట సువర్ణ. దేనికోసం ఇచ్చింది? దేనికోసం ఇచ్చింది? 1 కోటి రూపాయలు ఇస్తా అంటుందంట వాళ్ళకి, ఆర్పీలకి. ఎందుకు ఇస్తారు 1 కోటి రూపాయలు? 1 కోటి రూపాయలు అంటే ఎంత ఫ్రాడ్ జరిగితే 1 కోటి రూపాయలు చెప్పు, దేనికోసం ఇస్తుంది? మరి తెలవాలి కదా. అవి కూడా సువర్ణ ముందుకు రావాలి. 1 కోటి రూపాయలు ఇస్తారని
కరెక్ట్గా ₹1,00,000 మీకు సంబంధించి మీ సంఘానికి సంబంధించి పోయిందన్నారు. మిగతా సంఘానికి సంబంధించి ఎంత వరకు పోయినాయి అని చెప్పేసి తెలుసు. అందరి పోయినాయి కదా, ఇప్పుడు చాలా డబ్బులు పోయినాయి, చూసుకోలే కదా ఇంకా బ్యాంకులలో పోయలేదు, అందరి పోయినాయి. ఎన్ని సంఘాలు 28 సంఘాల దాకా ఉంటాయి, 30 సంఘాల దాకా అందరి పోయినాయి డబ్బులు. పావుల వడ్డీ పైసలు అయితే అసలు పడలేదు సార్. అట్లా కాదమ్మా, 20 లక్షల నుంచి దాదాపు కోట్ల రూపాయలు మొత్తం పేరు మీద తీసుకుంది, వీళ్ళ పేరు మీద తీసుకుంది, ఇంకోటి పేరు మీద తీసుకుంది, వాళ్ళందరైతే ముందుకు రావాలి కదా. సంఘబంధ పైసలు అయితే 4,50,000 రావాలి. అంటే ఒక్కొక్క సంఘానికి సంబంధించి ఎంత వరకు డబ్బులు పోయినాయి అని చెప్పేసి తెలిసి వచ్చింది. ఇప్పుడు మనిషికి 20 లక్షలు, ఒక సంఘానికి 20 లక్షలు, ఒక సంఘానికి 19 లక్షలు అనుకుంటున్నారు. ఇక బయటికి రాలేదు, రేపు బ్యాంకుకి పోతే అన్ని తెలుసు. అంటే ఇది దాదాపు ఒక 15 రోజుల నుంచి నడుస్తుంది కదా, అప్పటి నుంచి మీరు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు కదా, అన్ని సంఘాలలో పోతున్నారు కదా, మీరు పోలేదు, మీరు అడగలేదు. మేము కూడా పోతున్నాం. మీరు పోయినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? బయట పెడుతున్నాయి కదా ఇప్పుడు కొన్ని స్టేట్మెంట్ తీస్తేనే కదా బయటకు వచ్చేటి. సంఘబంధంగా అయితే 4,50,000 అయితే తిన్నారు. ఆర్పీలు అనేది ఉండొద్దు, ఆర్పీలు వద్దు మాకు అస్సలుగా వద్దాయి. ఎందుకు ఆర్పీలు అసలు తీసేయవలసిందే ఆర్పీలు లోన్ ఇప్పిస్తాం డిమాండ్ చేస్తాం 10,000